ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల మానసిక ఆరోగ్యం మరియు సామాజిక భద్రతను దృష్టిలో ఉంచుకుని మరో విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో పెరుగుతున్న విచ్చలవిడితనం, యువతపై దాని ప్రతికూల ప్రభావాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని సీఎం స్పష్టం చేశారు. అవసరమైతే ఇలాంటి నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. కేవలం చట్టపరమైన చర్యలే కాకుండా సాంకేతిక పరిష్కారాలు మరియు అవగాహన కార్యక్రమాలను కలిపిన సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఈ క్రమంలో పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు సోషల్ మీడియా వల్ల కలిగే ప్రమాదాలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఈ అధ్యయనంలో చట్టపరమైన చిక్కులు, ఇతర దేశాల్లో అమలవుతున్న నిబంధనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సీఎం పోలీసులకు దిశానిర్దేశం చేశారు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టి సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఈ కీలక నిర్ణయం అమల్లోకి వస్తే దేశంలో బాలల డిజిటల్ భద్రతకు పెద్దపీట వేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది.